అనంతపురం జిల్లా రాయదుర్గంలో ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు కలెక్టర్ వినోద్ కుమార్ పర్యటించారు. రాయదుర్గంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన డిఐపిసి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున కొత్త పరిశ్రమలు రానున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేసే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలపై అవగాహన కల్పించారు. మనకు ఆ ఇండస్ట్రీ ప్రమోషన్ కౌన్సిల్లో చూస్తే ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ పెట్టుబడిదారులు ఇక్కడి నుంచి ఉన్నారు. అలాగే మన జిల్లాలోనే ఈ ప్రాంతంలో ప్రాస్పెక్టివ్ ఇన్వెస్టర్ అంటే ఇంకా కొత్త ఇండస్ట్రీస్ తీసుకురావడానికి పొటెన్షియల్ చాలా ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పద్ధతిలో పాలసీస్ ఇక్కడ అప్లై అవుతాయి. నూతనంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వివిధ పాలసీస్, ల్యాండ్ పాలసీ కావచ్చు, అందులో అంటే ఇండస్ట్రీస్కి మనం ఇచ్చే ల్యాండ్ పైన పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, అపారల్స్ పాలసీ, అలాగే ఎంఎస్ఎంఈ, ఇవన్నీ వినూత్నమైన పాలసీస్ ఇక్కడ అప్లై అవుతాయి. దగ్గర మనకు బళ్ళారిలో అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఒక హబ్కి ఇదొక శాటిలైట్ సెంటర్ లాగా ఉంటుంది. మనకు తుంగభద్ర నీళ్లు కానీ గ్రౌండ్ వాటర్ కానీ అవైలబిలిటీ బాగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్కి కావాల్సినటువంటిది. నెలకు ఒక రోజు ఇండస్ట్రీ డే అని డిఐపిసి రోజు వాళ్ళకి ఈ అవకాశం ఇచ్చి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళకి వెంటనే స్పందించినట్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే కోఆర్డినేషన్స్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇండస్ట్రీస్ వాళ్ళు నేరుగా జిల్లా కలెక్టర్ గారిని కలెక్టరేట్లో వాళ్ళ ఇష్యూ తీసుకొని రావచ్చు. అలాగే కొత్తగా ఇన్వెస్ట్ చేసే ప్రాస్పెక్టివ్ ఇన్వెస్టర్స్ని మేము ఇండస్ట్రీ పాలసీ గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో ఎక్కువ ఇండస్ట్రీస్ కూడా మన జిల్లాకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గౌరవ ఇండస్ట్రీస్ మంత్రి గారే ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండడం, ఆయన కూడా జిల్లా డెవలప్మెంట్ బోర్డ్, ప్లానింగ్ బోర్డ్ అనేది ఏముంటుంది దానికి చైర్మన్గా ఉండడం, ఎక్కువ ఇండస్ట్రీస్ని మన వైపు పుష్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 4 కొత్త సోలార్ ఎనర్జీ కంపెనీస్ కూడా ల్యాండ్ అలినేషన్ దీంట్లో ఉంది, ప్రపోజల్స్లో ఉన్నాయి. అలాగే కళ్యాణదుర్గంలో ఉన్న మన ఏపీఐసి పార్క్లో కూడా స్టేట్ లెవెల్ అలాట్మెంట్ కమిటీలో కూడా ఒక